ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. నమస్కారం, నేను డాక్టర్ నిఖితారెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ గత 4 తరాలుగా వంశపారంపర్యంగా అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకి వైద్య సేవలను అనేది అందిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్స్ అందరూ ఎంతో దీర్ఘకాలికంగా మోకాలు నొప్పులతో బాధపడుతూ మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఉపశమనం పొందినవారు. సో వీటికి ఇలాంటి పేషెంట్స్ అందరికీ మా దగ్గర ఉన్న వైద్యులు ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ పద్మ. ఈవిడ వయసు 57 సంవత్సరాలు. ఈవిడ అమీర్పేట్ బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నారు. ఈ పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, వాపులతో తన కూతురి సపోర్ట్తో నడుచుకుంటూ వచ్చింది. ఈ పేషెంట్ హిస్టరీలో ఆవిడకి హిస్టరెక్టమీ అనేది అయింది. అంటే గర్భసంచి అనేది గత 22 సంవత్సరాల క్రితమే తీయించేసుకున్నారు. ఈ హిస్టరెక్టమీ చేసిన తర్వాత వాళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్ అనేది సరిగ్గా ఉండదు. దాంతో నార్మల్గా మోకాళ్ళ అరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పేషెంట్కి ఎగ్జామినేషన్లో అక్కడ డ్యూటీ డాక్టర్ వచ్చేసి 7 days ఆఫ్ పంచకర్మ థెరపీస్, జానువస్తి, అభ్యంగా, పొడికిడి అనే ట్రీట్మెంట్ అండ్ ఒక 1 month వరకు హెర్బల్ మెడిసిన్స్ అనేది ఇచ్చారు. ఈ పేషెంట్ 7 days పంచకర్మ థెరపీ అండ్ 1 month హెర్బల్ కషాయాలు వాడిన తర్వాత మంచి రిజల్ట్ అనేది కనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మెడికేషన్ కూడా యూజ్ చేసేసి 2 monthsలోనే ఆవిడ నార్మల్గా 3 అంతస్తుల మెట్లు కూడా ఎక్కి దిగగలుగుతుంది, కింద కూర్చొని లేవగలుగుతుంది. ఆ పేషెంట్కి అనుభవాన్ని ఇప్పుడు మీరు ఆ కూతురి మాటల్లో వినండి. పద్మ గారి వీడియో ప్లే చేయండి. నా పేరు సౌజన్య, మా అమ్మ పేరు పద్మ. మోకాళ్ళ నొప్పులతో 5 yearsగా బాధపడుతుంది మా అమ్మ. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. పంచకర్ణ ట్రీట్మెంట్ 5-6 daysలోనే పూర్తిగా నయమైపోయింది. ఫస్ట్ డే తీసుకొచ్చినప్పుడు పట్టుకొని తీసుకొచ్చినాము. ఇప్పుడు ఎవ్వరు సహాయం లేకుండా ఆమంతలో ఆమె నడవగలుగుతుంది, తన పనులు కొంచెం తనే చేయగలుగుతుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం వల్ల మా అమ్మ కోలుకుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. కనిపిస్తున్న పేషెంట్ నేమ్ లక్ష్మీదేవి. ఈవిడ అనంతపూర్ బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నారు. ఈవిడ వయసు వచ్చేసి 55 సంవత్సరాలు. గత 8 సంవత్సరాలుగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. కానీ 3 సంవత్సరాల నుంచి మాత్రం ఆవిడకి నొప్పులు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. దీంతో కాళ్ళంతా తిమ్మిళ్ళు వచ్చేసి పట్టేసినట్టుగా ఉండటంతో కుంటుకుంటూ నడుస్తుంది. అక్కడ డాక్టర్ ఈవిడని కన్సల్టేషన్ చేసిన తర్వాత 1 month ఆఫ్ మెడికేషన్స్ అనేది రాశారు. 1 month ఆఫ్ మెడికేషన్స్లోనే ఆవిడకి 60% ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అండ్ ఇంతకుముందు ఆవిడ ఏదైతే కుంటుకుంటూ నడుస్తూ వచ్చిందో 2 months ఆఫ్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత కింద కూర్చొని కూడా ఈజీగా లేవగలుగుతుంది. ఆ పేషెంట్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఎలా ఉందనేది ఆ పేషెంట్ మాటల్లోనే వినండి. లక్ష్మీదేవి గారి వీడియో ప్లే చేయండి. నా పేరు విజయలక్ష్మి అండి. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. మా అత్తయ్య గారు లక్ష్మీదేవి. తను గత 10 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉండేవారు. నడవలేకపోయేది, ఒకరి సపోర్టుతో నడిచేది. ఇంట్లో పనులు కూడా కొంచెం కష్టంగా ఉండేది చేసుకోవడానికి తనకి. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్స్ని కన్సల్ట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎక్కడ మాకు రిజల్ట్ రాలేదు. సో ఈ యాడ్ చూసిన తర్వాత మాకు ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేడం గారు ఒక 1 monthకి మెడిసిన్ ఇచ్చారు. ఒక వారానికి మార్పు అనేది కనబడింది. 1 month వాడిన తర్వాత ఇంకా మార్పు ఎక్కువగా వచ్చింది. తను సొంతంగా నడుచుకోగలుగుతున్నారు, అలాగే తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. సో దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు
ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ దుర్గా. ఈవిడ వయసు 45 సంవత్సరాలు. ఈవిడ అమీర్పేట్ బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నారు. ఈవిడ వచ్చేసి విపరీతమైన మోకాల నొప్పులు మరియు కీళ్ళ వాతంతో గత 5 సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటుంది. హాస్పిటల్కి కూడా కుంటూ నడుచుకుంటూ వచ్చింది. అక్కడ డ్యూటీ డాక్టర్ ఈ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఆవిడ ఎక్స్రే అంతా చూసిన తర్వాత ఆవిడ రుమాటిడ్ ఫ్యాక్టర్ లెవెల్స్ కూడా ఎంత ఉన్నాయని పరీక్షించేసి తనకి 2 టైప్స్ ఆఫ్ థెరపీస్ రాసింది. ఒకటి వచ్చేసి జానువస్తి, నెక్స్ట్ ఇంకొకటి ఫుల్ బాడీ పొడికిడి అనే ట్రీట్మెంట్. 7 days ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ 1 month ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాతే ఆ పేషెంట్కి మంచి రిజల్ట్ కనిపించింది. ఆవిడ ఇంతకుముందు ఎలా అయితే కుంటూ వచ్చిందో 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఒక 2 అంతస్తుల వరకు మెట్లు కూడా ఈజీగా ఎక్కి దిగగలుగుతుంది అండ్ కింద కూర్చొని కూడా లేవగలుగుతుంది. ఇప్పుడు ఆ పేషెంట్ యొక్క అనుభవాన్ని తన మాటల్లోనే వినండి. దుర్గా గారి వీడియో ప్లే చేయండి. నా పేరు దుర్గా అండి. నేను కుక్కడపల్లి నుంచి వచ్చాను. నేను 5 సంవత్సరాలుగా కీళ్ళవాతంతో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. నడవలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, నా పనులు నేను చేసుకోలేని పరిస్థితి అండి. ఆర్జీఆర్ హాస్పిటల్ కోసం టీవీలో చూశాను. అలాగే చూపించుకున్న వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళని బట్టి నేను ఆర్జీఆర్ హాస్పిటల్కి వస్తామైంది. మేడం గారు రుద్రందేవి గారు నాకు పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు 7 రోజులు పంచకర్మ చేయించుకున్నాక నాకు చాలా రిలీఫ్ అయ్యింది. నడవగలుగుతున్నాను. నా చేతులు నొప్పులు ముడవలేకపోయేదాన్ని ముడవగలుగుతున్నాను. మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్లో మందులు తీసుకున్నాక నాకు చాలా రిలీఫ్గా ఉన్నది. ఆర్జీఆర్ హాస్పిటల్కి, రుద్రందేవి గారికి, సిబ్బందికి ధన్యవాదాలు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ గురువారమూర్తి గారు. ఈయన వయసు వచ్చేసి 59 సంవత్సరాలు. ఈయనకి 4th గ్రేడ్లో మోకాల నొప్పులు అనేది అరుగుదల ఉంది. దీంతో ఆయన వీల్ చైర్కే పరిమితం అయిపోయారు. దీంతో పాటు ఆయనకి మెడ నొప్పి కూడా ఉండటంతో కంటిన్యూస్గా నెక్ బెల్ట్ అనేది పెట్టుకొని రోజువారీ పనులు ఏవీ చేసుకోలేకపోతున్నారు. ఈ పేషెంట్ వచ్చేసి ఏలూరు బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నారు. అక్కడ డాక్టర్ ఎగ్జామిన్ చేసేసి అతనికి విపరీతమైన వాపులు మరియు బరువు వేసినట్టుగా ఉండటంతో కాళ్ళు ఆయన నడవలేకపోతున్నారు. ఈ కండిషన్లో వచ్చిన పేషెంట్కి ఒక 1 month ఆఫ్ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత అతనికి మెల్లిగా ఆయన వాపులు అనేవి తగ్గిపోయాయి. 4 నెలల మందులు వాడిన తర్వాత ఏ వీల్ చైర్లో అయితే వచ్చారో అతను ఇప్పుడు నార్మల్గా వీల్ చైర్ కానీ లేదంటే స్టిక్ సపోర్ట్ కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పేషెంట్ ఎలాంటి రిజల్ట్ని పొందారనేది గురువామూర్తి గారి మాటల్లోనే వినండి. గురువామూర్తి గారి వీడియో ప్లే చేయండి. మాది లక్కవరం అండి. బండి మీద అలా రెస్టారెంట్ మీద తోచుకొచ్చారండి లోపలికి. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, జంగారెడ్డి మొత్తం అయిపోయినాయండి. ఈ హాస్పిటల్ మొత్తం తిరిగిన సరే మాకేం తేడా రాలేదని చూద్దామని చెప్పేసి ఆర్డీఆర్ హాస్పిటల్ ఫోన్ చేశానండి. ఏలూరు ఆర్డీఆర్ హాస్పిటల్కి వెళ్తే అమ్మగారు బాగా చూశారు. 4 నెలల్లోకి తేడా బాగా వచ్చిందండి. ట్యాన్ మీద వచ్చానండి. ట్యాన్ మీద మనిషి నడుచుకుంటూ వచ్చానండి. ఆర్డీఆర్ హాస్పిటల్కి నమస్కారం అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ సుశీలమ్మ గారు. ఈవిడ వయసు వచ్చేసి 73 సంవత్సరాలు. గత 20 సంవత్సరాలుగా ఈవిడ మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. వ్యాధి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. దాంతో అది 4th స్టేజ్లో ఉండటంతో పేషెంట్ కట్టె పట్టుకొనే నడుస్తూ ఉంటుంది. ఇంత సివియారిటీతో వచ్చిన పేషెంట్కి అక్కడ డాక్టర్ ఏస్ట్రావ్ నగర్ బ్రాంచ్లో కన్సల్టేషన్ చేసిన తర్వాత 7 days పంచకర్మ థెరపీస్ మరియు 1 నెల మందులు రాశారు. 1 నెల మందులు వాడుతూ పంచకర్మ థెరపీస్ చేయించుకోగానే ఆవిడకి నొప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఆ తర్వాత 3 నెలల వరకు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేసి ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ అనేది లేకుండా కట్టె లేకుండానే ఆవిడ నడవగలుగుతున్నారు. ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తన అనుభవం ఎలా ఉందనేది తన మాటల్లోనే వినండి. సుశీలమ్మ గారి వీడియో ప్లే చేయండి. సుశీలమ్మ, కుషాయిగూడ. 20 సంవత్సరాల నుంచి మొక్కల నొప్పులు చాలా ఉన్నాయి. టీవీలో చూసి వచ్చిన పంచకర్మ ఆ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా. అప్పటికి ఇప్పటికి నొప్పులు జర తగ్గినాయి. ఇంతకుముందు ఎక్కువ నడవలేకపోయినా బాబు, ఇప్పుడు జర నడవగలుగుతున్నా. కర్ర పట్టుకొని నడిచిన. ఈ మందులతోటి కొంచెం మంచిగా ఉంది. ధన్యవాదాలు ఆర్జీ హాస్పిటల్.
ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ రవణమ్మ. ఈవిడ వయసు వచ్చేసి 50 సంవత్సరాలు. వీళ్ళు శ్రీకాకుళం బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నారు. వాళ్ళ ఆయన వచ్చినప్పుడు ఆవిడ గురించి ఏం కంప్లైంట్స్ ఇచ్చారంటే 2 సంవత్సరాల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతూ తన పని తను చేసుకోలేకుండా మెట్లు ఎక్కలేకుండా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది అని చెప్పారు. ఆ పేషెంట్కి అక్కడ ఉన్న డాక్టర్ వచ్చేసి 7 days థెరపీస్ అండ్ 1 month ఆఫ్ మెడిసిన్స్ అనేది ఇచ్చారు. 1 month ఆఫ్ మెడిసిన్స్లోనే ఆవిడకి రిజల్ట్ అనేది కనిపించడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక 3 months మెడిసిన్స్ యూజ్ చేశాక ఆవిడ ఇప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా తన రోజువారీ పని చేసుకుంటుంది అండ్ కింద కూర్చొని కూడా లేవగలుగుతుంది. ఇప్పుడు ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తన అనుభవం ఎలా ఉందనేది వాళ్ళ హస్బెండ్ మాటల్లో వినండి. రవణమ్మ గారి వీడియో ప్లే చేయండి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ముడుకుల నొప్పితో నా భార్య బాధపడుతుండేది. నడవలేకపోవడం, అలాగే తన పనులు తాను చేసుకోలేకపోవడం, ఇంట్లో వంట చేసుకోవడానికి కానీ, అలాగే మెట్లెక్కి దిగలేకపోవడం, ఇవన్నీ బాధలు పడుతుండేది. డాక్టర్లు ఏవో మందులు కూడా రాసి ఇచ్చారు. రమరమే ఒక 6 months దాకా వాడి చూసాం, కానీ ఏ విధంగా కూడా నయం కాలేదు. ఈలోగా ఒకరోజు టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూసి ఇక్కడ కన్సల్ట్ చేసాము. ఈ మందులు వాడిన 4 రోజుల తర్వాత నుంచే గుణం కనబడింది. థెరపీ కూడా చేయించాం అనమాట. ఇంత ముందు కంటే కూడా బాగా నడగలుస్తుంది. కింద కూర్చొని కూడా తనంతా తను లేగడం, అలాగే మెట్లు ఎక్కడం కూడా చేయగలుస్తుంది. థ్యాంక్స్ టు ఆర్జీఆర్ హాస్పిటల్. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ వచ్చేసి నరసింహమూర్తి. ఇతనికి 45 సంవత్సరాలు. ఈయన భీమవరం బ్రాంచ్లో ఆస్తమా అనే కండిషన్కి చూపించుకున్నారు. ఈ పేషెంట్కి గత సంవత్సరం నుంచి విపరీతమైన ఆస్తమా, దీంతోపాటు ఎలర్జిక్ రైనైటిస్ కండిషన్ ఉంది. అంటే ఏదైనా చిన్న పోపు వాసన, దుమ్ము, ధూళి, గాలికి ఎక్స్పోజ్ అయినా కానీ తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. దీంతోపాటు ఆయనకి పిల్లి కూతలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు నడవలేని స్థితిలో మన హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ నుంచి ఒక 2 అడుగులు వేయగానే విపరీతమైన ఆయాసంతో ఇన్హేలర్ అనేది కంటిన్యూస్గా వాడుతూ ఉన్నారు. సో ఈ పేషెంట్కి భీమవరం బ్రాంచ్లో ఉన్న డాక్టర్ వచ్చేసి 1 month ఆఫ్ మెడికేషన్స్ అనేది యూజ్ చేశారు. 1 month ఆఫ్ మెడికేషన్స్తోనే అతను ఇన్హేలర్ వాడకాన్ని అనేది మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ తగ్గించేశారు. ఎప్పుడైనా ఎక్కువ అలసిపోయినప్పుడు మాత్రమే వాడుతూ ఉండే. ఆ తర్వాత నెక్స్ట్ 2 months వరకు మెడిసిన్స్ కంటిన్యూ చేసి ఇన్హేలర్ అనేది పూర్తిగా ఆపేసి ఇప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించకుండా ఉన్నారు. ఈ పేషెంట్ యొక్క అనుభవం ఎలా ఉందనేది వారి మాటల్లోనే వినండి. నరసింహమూర్తి గారి వీడియో ప్లే చేయండి. నా పేరు నరసింహమూర్తి. నాకు ఆయాసం, ఉబ్బసం, డస్ట్ ఎలర్జీ బాగా విపరీతంగా ఉండేది. చాలా హాస్పిటల్ తిరిగాను. ఒకరోజు టీవీ యాడ్లో ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చాక 2 నెలలు వాడిన తుమ్ములు, కఫం బాగా ఎక్కువగా ఉండేది. అవన్నీ తగ్గిపోయినాయి. ఇన్హేలర్ వాడేవాడిని, అది కూడా మానేశాను. డస్ట్ ఎలర్జీ అట్లా కంప్లీట్గా తగ్గిపోయింది. ఆర్జీఆర్ హాస్పిటల్కి మేడం గారి ధన్యవాదాలు. కనిపిస్తున్న పేషెంట్ యొక్క నేమ్ వచ్చేసి విజయ. ఈవిడకి 40 సంవత్సరాలు. ఈవిడ గత 2 సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారు. తనకి ఆస్తమా అనేది ఎంత తీవ్రంగా ఉందంటే రాత్రి నిద్రపోతున్న టైంలో కూడా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. దాంతో లేచి ఇన్హేలర్ అనేది కొట్టుకుంటుంది. అండ్ పిల్లి కూతలు అనేవి వినిపిస్తున్నాయి. గుండె అంత దడగా, ఎక్కువ ఛాతి భాగం పట్టేసినట్టుగా ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా నోస్ బ్లాక్ అనేది ఉంది. దీనివల్ల ఆమె అసలు ముక్కులో నుంచి కూడా గాలి అనేది పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న కండిషన్లో వచ్చి కంటిన్యూస్గా ఇన్హేలర్ అనేది వాడుతూ ఉంటుంది. ఈ పేషెంట్కి వచ్చేసి ఏలూరు బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ వచ్చేసి 1 month వరకు మెడికేషన్స్ అనేది యూజ్ చేశారు. ఆవిడ 1 month మెడికేషన్స్తోనే నిద్రపోతున్న టైంలో ఎటువంటి ఆయాసం అనేది లేకుండా నార్మల్గా నడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ మంత్ కూడా మెడికేషన్స్ అంతా కంటిన్యూ చేసేసి తన వ్యాధి ఉన్న లక్షణాలన్నీ పూర్తిగా పోయి ఇన్హేలర్ అనేది వాడడం పూర్తిగా ఆపేశారు. ఈ విజయ గారి యొక్క అనుభవం ఎలా ఉందనేది తన మాటల్లోనే వినండి. విజయ గారి వీడియో ప్లే చేయండి. నమస్కారం అండి. నాకు ఆస్తమా ఉంది 2 సంవత్సరాల మట్టి. ఎక్కడ మందులు ఉన్నా తగ్గలేదు. ఇక్కడ ఆర్జీ హాస్పిటల్లో టీవీలో చూసి యాడ్ వచ్చారండి. అంతకుముందు అసలు నిద్రపోయేదాన్ని కాదు, అలసటగా ఉండేది, ఏ పని చేసినా దడగా ఉండేది. అసమంటిది మందులు నెల బాగా తగ్గాము. నోట్లో కొట్టుకునే గొట్టం కూడా లేదు, తీసేసాను. మందుల ద్వారాగా అన్నీ తగ్గిపోయినాయి. ఇదివరకు పిల్లి కోతలు అవి వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. నా పని నేను చేసుకుంటున్నాను, బాగా నిద్రపోతున్నాను. ఆర్జీ హాస్పిటల్కి డాక్టర్ గారికి నమస్కారం.
తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మనిషి యొక్క జీర్ణ వ్యవస్థ కనుక సరిగ్గా ఉంటే వారు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. సో నార్మల్గా ఆయుర్వేద ప్రకారం మన జాఠరాగ్ని అనేది మన బాడీలో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. మేము ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్లో పేషెంట్ యొక్క నాడీని పరీక్షించిన తర్వాత వాళ్ళ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాము. ఆ తర్వాత వాళ్ళ వ్యాధి యొక్క మూల కారణం తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్సిస్తాం. కాబట్టి ఎటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులకైనా తక్కువ సమయంలోనే పరిష్కారం అనేది లభిస్తుంది. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ సోరియాసిస్ పేషెంట్. ఈయన పేరు నాగేశ్వరరావు. ఈయనకి 60 సంవత్సరాలు. ఈయనకి గత 6 సంవత్సరాలుగా సోరియాసిస్ అనేది ఉంది. ఈ సోరియాసిస్ అనేది ఎంత విపరీతంగా అంటే బాడీ మొత్తం చిన్న చిన్న మచ్చలు అనేవి ఉన్నాయి. అరిచేతులు, కాళ్ళు ఎక్కడ బాడీలో ప్లేస్ లేకుండా అంత నల్లటి మచ్చలు, విపరీతమైన దురద మరియు పొట్టు రాలుతూ ఉంటుంది. ఈయన రాజమండ్రి బ్రాంచ్లో కన్సల్టేషన్ అనేది తీసుకున్నారు. ఈయనకి అక్కడ డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం ఆయన ఒక 1 మంత్ ఆఫ్ మెడికేషన్స్ యూజ్ చేశారు. 1 మంత్ ఆఫ్ మెడికేషన్స్లోనే ఆయనకి పొట్టు రాలడం, దురద మరియు మంటలు ఏవి అంతా తగ్గిపోయింది. ఆ పేషెంట్ ఫర్దర్గా ఒక 3 మంత్స్ వరకు మెడికేషన్స్ అనేది కంటిన్యూ చేసి సోరియాసిస్ అనేది నయం చేసుకున్నారు. ఆ పేషెంట్ యొక్క అనుభవం ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే వినండి. నాగేశ్వరరావు గారి వీడియో ప్లే చేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? పేరు కారింగ్ నాగేశ్వరరావు అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? ఎస్ ముప్పారం అండి. నాకు 6 అండి. 6 సంవత్సరాల నుంచి ఉందండి. ఇంతకు ముందు ఏ హాస్పిటల్ కైనా చూపించుకున్నారా? చూపించుకున్నామండి. ఎక్కడ తగ్గలేదండి అది. అంతకు ముందు ఎలా ఉండేది సార్? అంతకుముందు రాకముందు ఒళ్ళంతా మచ్చల కింద నెల గోగితే పొట్టు కింద వచ్చేదండి. చాలా ఇబ్బంది పడిపోయానండి. అప్పుడు టీవీ యాడ్ చూసి వచ్చానండి ఇక్కడికి వచ్చాక అన్ని క్లియర్ అయిపోయినాయండి. బాగానే ఉంది. ఈ ఆర్కే హాస్పిటల్కి డాక్టర్ గారికి ధన్యవాదాలండి. కనిపిస్తున్న పేషెంట్ నేమ్ వచ్చేసి మంగాదేవి. ఈవిడకి 45 సంవత్సరాలు. ఈవిడ గత 2 సంవత్సరాలుగా కాళ్ళల్లో మాత్రమే సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో కాలి భాగం అంతా మొత్తం వాపు వచ్చేసి అక్కడంతా పుండ్లు ఏర్పడి దాంట్లో నుంచి చీము కారుతూ ఉండేది. ఆ స్టేజ్లో ఈమెకి బీపీ అండ్ షుగర్ కూడా ఉంది. ఇతను కాకినాడ బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు అక్కడ డాక్టర్ ఆ పేషెంట్ యొక్క నాడిని పరీక్షించి ఏ దోషం అనేది ఇంబ్యాలెన్స్గా ఉందో చూసుకొని 1 నెల వరకు మెడిసిన్స్ అనేది అడ్వైస్ చేశారు. ఆ పేషెంట్ 1 నెల మెడిసిన్స్తోనే ఆ పుండ్లు అనేవి పూర్తిగా తగ్గిపోయి ఎటువంటి చీము, నీరు, రక్తం ఏది కారకుండా పగుళ్ళు లేకుండా వాపు అంతా గుంజిపోయింది. ఆ తర్వాత ఒక 3 నెలల వరకు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేసి వ్యాధిని అనేది తగ్గించుకున్నారు. ఆ పేషెంట్ యొక్క అనుభవం మెడిసిన్స్ వాడిన తర్వాత ఎలా ఉందనేది వారి అబ్బాయి మాటల్లోనే వినండి. మంగాదేవి గారి వీడియో ప్లే చేయండి. నా పేరు రమేష్ అండి. మా అమ్మగారి పేరు మంగాదేవి అండి. మాది రౌతులపూడి మండలం ఎస్పేడిపాక గ్రామం అండి. మా అమ్మగారికి గత 2 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుందండి. కాళ్ళు గట్ట వాసిపోయి చీమ కట్టబడి బాగా దురదేసేసిందండి. బయట మెడిసిన్స్ చాలా వాడి చిరాకు వచ్చి టీవీలో ఆర్జేఆర్ అనే హాస్పిటల్ యాడ్ చూసి కాకినాడ వచ్చామండి. మేడం గారు నాడి చూసి 1 నెల మందులు రాస్తే ఈ 1 మంత్లో కూడా బాగా క్యూర్ అయిందండి. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.
ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ గారు. ఈయనకి గత 6 సంవత్సరాలుగా సోరియాసిస్ అనేది ఉంది. అతనికి కుడి కాలులో ఎక్కువగా సోరియాసిస్ మచ్చలంతా ఉండి అక్కడ నుంచి అంతా పొట్టు రాలుతూ ఉండేది. మిగిలిన బాడీ అంతా కూడా అక్కడక్కడ మచ్చలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇతను అమీర్పేట్లో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు అక్కడ డాక్టర్ అనేది ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి హిస్టరీ అంతా తీసుకున్నారు. అతనికి రాత్రి పూట దురద అనేది ఎక్కువగా ఉండటంతో నిద్ర అనేది అసలు పట్టకుండా ఉంటుండే. ఈ పేషెంట్కి 1 నెల మెడిసిన్స్తోనే అతని పొట్టు రాలడము దురద అనేది ఆగిపోయి నైట్ హ్యాపీగా నిద్రపోయగలిగారు. ఆ పేషెంట్ నెక్స్ట్ 2 మంత్స్ కూడా మెడికేషన్స్ అనేది యూస్ చేసి సోరియాసిస్ అనేది పూర్తిగా నయం చేసుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్మణ్ గారి మాటల్లోనే విని అతనికి మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో తెలుసుకోండి. లక్ష్మణ్ గారి వీడియో ప్లే చేయండి. నా పేరు లక్ష్మణ్, ఎల్బీనగర్ నుంచి వచ్చిన. నాకు సోరియాసిస్ వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 హాస్పిటల్ తిన్నా, ఏడ తక్కువ కాలే. ఆర్జే హాస్పిటల్కు టీవీలో చూసి వచ్చిన. 2 నెలలు మందులు ఇచ్చింది. నాకు ఎంత పొట్టు ఉంటుండే, రాలుతుండే, నిద్ర పట్టేది కాదు. ఫంక్షన్ పోవాలన్నా సిగ్గు అనిపించేది. నాకు చూసి ఎవరు అసేపించుకునేది. ఆ తర్వాత మందులు వాడినాక నాకు పొట్టు రావడం కానీ దుల్ద పెట్టడం కానీ నయమైంది. చూడండి, కాలుకు మంచిగా తక్కువైంది నాకు. చూడండి అప్పుడు ఎట్లా ఉండే. చూడండి, ఈ హాస్పిటల్కు ధన్యవాదాలు. మీద కనిపిస్తున్న పేషెంట్ నేమ్ వచ్చేసి సత్యనారాయణ గారు. ఇతనికి 57 ఇయర్స్. ఈయన హిమాయత్ నగర్ బ్రాంచ్లో సోరియాసిస్ కండిషన్ కోసం చూపించుకున్నారు. ఇతనికి గత 2 సంవత్సరాలుగా విపరీతమైన సోరియాసిస్ ఉండటంతో కాళ్ళు, చేతులు, బాడీ అంతా కూడా పొలుచులుగా రాలుతున్న మచ్చలు నల్లగా అయిపోయి ఉన్నాయి. ఇతనికి అక్కడ డాక్టర్ గారు 1 మంత్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వటంతోనే అతనికి చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించింది. పొట్టు రాలడం, దురద ఇదంతా తగ్గిపోయింది. ఇతనికి ఎర్లీ స్టేజ్లోనే వచ్చారు కాబట్టి 1 మంత్లోనే బెటర్ రిజల్ట్ అనేది కనిపించింది. ఆ తర్వాత 2nd మంత్ మెడికేషన్ కూడా తీసుకొని చాలా రిజల్ట్ అనేది ఉండటంతో అతను రివ్యూ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఆ పేషెంట్ యొక్క అనుభవాన్ని వారి మాటల్లోనే వినండి. సత్యనారాయణ గారి వీడియో ప్లే చేయండి. మా నాన్న పేరు పచ్చివాళ్ళ సత్యనారాయణ. మా నాన్నకి స్కిన్ ప్రాబ్లం చాలా దారుణంగా ఉండేది. ఇంతకుముందు 2-3 హాస్పిటల్ తిప్పాం, తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చాము. 2 నెలలు వాడడం టాబ్లెట్లు మంచిగా తగ్గిందండి. ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు. కనిపిస్తున్న పేషెంట్ నేమ్ వచ్చేసి కాళేశ గారు. ఇతనికి 10 సంవత్సరాలుగా సోరియాసిస్లో ఒక రకమైన ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఉంది. దీంతో నార్మల్గా బాడీలో ఉండాల్సిన పార్ట్స్ అన్నిటిలోనూ విపరీతమైన పుండ్లు మరియు దురద, నల్లటి మచ్చలు, దాంట్లో నుంచి పొట్టు అనేది కంటిన్యూస్గా రాలుతూనే ఉంది. ఇతను విరక్తి చెందిపోయారు అన్ని చోట్ల మెడిసిన్స్ యూజ్ చేసేసి. ఇతను ఏలూరు బ్రాంచ్లో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు అక్కడ డాక్టర్ వచ్చేసి ఇతనికి 1 మంత్ వరకు మెడికేషన్స్ అనేది ఇచ్చారు. 1 మంత్ మెడిసిన్స్లోనే అతనికి దురద మరియు పొట్టు రాలడం అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఒక 5 నెలల వరకు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేశారు. 5 నెలల తర్వాత సోరియాసిస్ అనే మచ్చలు ఏవి కనిపించకుండా ఉన్నాయి. మెడిసిన్స్ వాడిన తర్వాత ఆయన అనుభవం ఎలా ఉందనేది కాళేశ గారి మాటల్లోనే వినండి. కాళేశ గారి వీడియో ప్లే చేయండి. నా పేరు కాళేశానండి. మాది తాడేపల్లిగూడెము. నేను సోరియాసిస్ గురించి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఇదివరకు అంటే నాకు పగుళ్ళు గీగుళ్ళు బాగా వచ్చేసి పుట్టంతా రాలిపోయి ఆడికాడ పగుళ్ళు వచ్చేసేయండి. అయితే
ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా యాడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. అసలు ఎంత నరకం అంటే అంత నరకం చూశానండి. టీవీలో యాడ్ చూసేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చేస్తే ఆమె ఏంటంటే ధైర్యం చెప్పేసి నీకేం కాదు 5-6 నెలల్లో తగ్గిపోద్దని చెప్పారు. ఇంతవరకు బాగానే తగ్గిపోయిందంటే నాకు ఇంతవరకు ఏమీ లేదు. దీనివల్ల నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు. కాలు వాపు కూడా ఉండేది, అది కూడా పూర్తిగా తగ్గిపోయిందండి. మీకు సోరియాసిస్ ఎవరికి ఉన్నా సరే ఇక్కడికి పోయి ఆర్కే హాస్పిటల్కి వచ్చేసి మీరు చూపించుకోండి, తొందరగా తగ్గిపోద్ది. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, మీకు ఏ ఎఫెక్ట్ రాదు, ఏ పత్యము లేదు. ఆర్కే హాస్పిటల్కి ధన్యవాదాలు. చూశారు కదండి, ఎంతోమంది పేషెంట్స్ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకొని వారి అనుభవాల్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నమస్కారం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.